it to me, I'll give it to you. I know what you want, you know I got it, baby. If you give it to me, I'll give it to you, as long as you want. హలో హలో పండు, 3 days నుంచి ఒక్క మెసేజ్ లేదు. కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. ఈ పాప ఎవరు? నేను పండును కాదమ్మా, వాళ్ళ నాన్న పద్మనాభాన్ని. హలో అంకుల్, పండు లేడా? ఉన్నాడమ్మా. నేనొకసారి పండుతో మాట్లాడాలి అంకుల్. అబ్బే కుదరదమ్మా. ఎందుకు కుదరదు అంకుల్? వాడు కోమాలో ఉన్నాడు. కోమాలోనా? ఏమైంది అంకుల్? యాక్సిడెంట్ అయిందిలమ్మా. యాక్సిడెంటా? ఎలా జరిగింది అంకుల్? అదేదో పబ్బు నుంచి వచ్చేటప్పుడు జరిగిందమ్మా. వీడితో పాటున్నోడేమో పైకి పోయాడు, వీడు మటుకు కోమాలోకి పోయాడమ్మా. ఓ అవునా? ఇప్పుడు ఎలా ఉన్నాడు అంకుల్? ఏమో తల్లి, 24 గంటలు గడిస్తే గాని డాక్టర్లేం చెప్పలేమన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్. సారీ ఎందుకులమ్మా? అయినా నీ ఫోన్ నుంచి 100 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ అమ్మా? ఏం లేదు అంకుల్, 3 days బ్యాక్ FBలో నా ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేశాను. పండు ఇంతవరకు లైక్ కొట్టలేదు. పండు స్పృహలోకి రాగానే నా ప్రొఫైల్ పిక్కి లైక్ కొట్టమని చెప్పరా? పనిలో పని మీకు కూడా FB అకౌంట్ ఉంటే నా ప్రొఫైల్ పిక్కి లైక్ కొట్టండి. హలో బావా, పార్క్ లోనే ఉన్నాను రా. ఏదో గుంట కలుస్తానన్నది ఇప్పుడు వరకు రాలేదు. మరి నాకు ఏదో చెప్పాలి కదా ఫోన్ చేసి. చెప్పలేదు బావ. 2 నిమిషాలు నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఒరాయ్ చూడ్డానికి అడిగితోలాగా ఉన్నా. ఏడు చెప్ప చేయకుండా జోబులో సిగరెట్ తీసుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, నేను పరిచయం లేని వ్యక్తులతో అసలు మాట్లాడను. దీనమ్మ ఏంది ఎంతసేపు నిలబెట్టలేదు. ఉరే 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 నూడిల్స్ చుట్టాడా? ఏడకరా పర్సు తీసుకొని పారిపోతున్నా. నేను మాత్రం పరిచయం లేనడితో మాట్లాడి సొల్లు కబుర్లు చెప్తాను అనుకున్న వేటి నీ అయ్యా. ఈ అమ్మ సిటీ సిటీ అంటే సింధులు వేసుకుంటూ వచ్చా. వీడికొచ్చా చూచి అడ్రస్ దొరకట్లే. ఆకలి అవుతుంది, తినడానికి ఏమన్నా ఉన్నాయో లేవో. ఇదేదో హోట్ ఉన్నట్టుండదే. బిక్కుమ్మేద్దాం. ఏముండదురా. ఓర్ నిద్ర పోడా. ఎవడీడు మాడిపోయిన మసాలా దోశలో కలుగున్నాడు? కట్టబొరలు వచ్చారు, కడపల్లా వచ్చి ఆర్డర్ తీసుకో. వచ్చేస్తున్నాను. చెప్పండి మేస్టారు. బాగా ఆకలి అవుతాండదురా. పోయి 2 ముద్దలు సంగటి తేపో. లేదు. జొన్న రొట్టె ఉందా? లేదు. ఈడబ్బా కనీసం దోశైనా ఉందా? అది అస్సలు లేదు. ఈ అంకమ్మ ఏముండేరా? గుడ్డు ఉంది, వేడి వేడి ఆమ్లెట్ వేసి తీసుకురమ్మంటారా? ఏదో ఒకటి తేపో, తిరుగుంటే చచ్చిపోయి మాత్రం ఉండప్ప. ఓకే. బా పెయింట్ బాగుంది, మా ఇంటికి కూడా ఇదే ఇప్పించుకోవాలా. ఇదిగోండి వేడి వేడి ఆమ్లెట్. ఈడేటి ఉల్లిపాయలు కూడా వదలలేదు. బా బాగుండదు ఆమ్లెట్. సర్లే కానీ ఎంతైందే? 100 రూపాయలు. ఎన్ని 100 రూపాయలా? యో ఎట్టుంది వ్యాపారం? నా గురించి నీకు ఇంకా తెలిసినట్లేదు. ఇలా నుంచి వచ్చాడు ఎరిపప్పు అనుకుంటాడావు ఏందే? ఒక్క ఆమ్లెట్ 100 రూపాయలా? ఒరి కర్రి గుడ్డు మొహమ్మడా, గుడ్డు పగలు కొట్టి ఆమ్లెట్ వేసి ఇచ్చానా లేదా? వేసి ఇచ్చినావు. అయితే మరదే ఇప్పుడు ఆ గుడ్డు పగలు కొట్టకుండా అలా గుంచాను అనుకో, ఏ పుంజో పెట్టో అవుతుంది. అది కానీ చికెన్ చేస్తే 250 రూపాయలు వస్తుంది. ఓన్ మన పల్లెటూరుడే కదా అని చెప్పి 100 రూపాయలు అడిగితే ఓ వేడెక్కిపోతావేటే. ఇవి నా 100 రూపాయలు. కరెస్టే. నో చికెన్ చేసింటే నీకే డబ్బులు వచ్చేటి. అయినా నీ డబ్బులు నాకేంటికిలే, ఉండిచ్చా. ఇదా సిల్లరి. సెంత పిక్క చేతిలో పెట్టి చిల్లరడుతూ శనగ పండు మొహమ్మడా. నో వివరంగా చెప్తా ఇనుకో. ఇప్పుడు చింతపిక్క తీసుకుపోయి నాటినావనుకో, షెట్ అవుతుంది. ఆ షెట్టు నుంచి చింతకాయలు వచ్చాయి. ఆ చింతకాయలు అమ్మితే ప్రతి ఏడాది 3000 రూపాయలు వచ్చాయి. నేను ప్రతి ఏడాది పంట డబ్బులు అడగట్లే, ఒక్క ఏడాది పంట డబ్బులు మాత్రమే అడుగుతాండా. ఆ 3000లో ఈ 100 రూపాయలు తీసుకొని మిగతా చిల్లరి. ఒరేయ్ ఇది అన్యాయమే. ఏంద్ర అన్యాయమో? నువ్వు చెప్పిన గుడ్డు కథ కరెక్ట్ అయినప్పుడు నేను చెప్పిన చింతకాయ కథ కరెక్ట్ కాదా ఏందా? ఇదిగో ఈ 10 రూపాయలు పెట్టుకో, టిప్పుగా శనగోళ్ళు సిగరెట్ కొనుక్కో.
ప్రశాంతంగా పడుకోవచ్చు. మళ్ళీ గురక ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? ఇప్పటిదాకా వచ్చింది గురక, ఫోన్ రింగ్ టోనా? ఏంట్రా అంత డల్ ఉన్నావు? ఏట్లేదురా, 6 months నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ప్రపోజ్ చేస్తే ఎక్కడ కొడతాదని భయంరా బాబు. రేయ్ నేను ఒక ఐడియా ఇస్తా, ఫాలో అవుతావా? ఐడియా చెప్పరా. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది. రిలయన్స్ ట్రెండ్స్ రా. నేను పోతా అయితే. రే సారీ రా, చెప్పవా. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఏప్రిల్. వెళ్ళి అమ్మాయికి ధైర్యంగా ప్రపోజ్ చేయి. ఒప్పుకుందా లవ్ ఓకే, లేదంటే ఏప్రిల్ ఫుల్ చెల్లెమని పరిగెత్తుకొచ్చేయి. ఊరే బావా, వాటి ఐడియా రా. అయినా నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు, తొక్కలు ఆటో పంచులు వస్తాయి. ఇప్పుడే ప్రపోజ్ చేసుకొస్తా. థ్యాంక్స్ రా. మన ఐడియా వర్కౌట్ అయిందట. మన ఐడియా వర్కౌట్ అవ్వడం ముద్దు మీద ముద్దు హ్యాపీనెస్ తో ఉన్నామంటే లవ్ ఓకే అయిందనమాట. లవ్ ఓకేటి బావా, ఫస్ట్ కిస్ ఫస్ట్ హగ్ కూడా ఇరేసే బావా. అబ్బా బావా, ఈ రోజు నేను ఒక ఫ్రెండ్ గా గర్వపడుతున్నారా? ఒక ఫ్రెండ్ గా నేను బాధపడుతున్నాను రా. అదేంట్రా? అంటే నేను ప్రపోజ్ చేసింది నీలెవరికేరా? ఏరా నన్నే ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటున్నావరా పిచ్చోడా? ఒక నిమిషం ఆగో. చూసినావా, అదే ఫోన్ చేస్తుంది. ఆ డార్లింగ్. అరే ఎవడ్రా నీకు డార్లింగ్? నాకు నీకంటే అందగాడు తెలివైనోడు దొరికాడు. గుడ్ బై. ఏరా నువ్వే అనుకున్నా, నా లవర్ కూడా నన్ను ఏప్రిల్ ఫుల్ చేయాలనుకుంటుంది. ఏమనుకుంటున్నారా నా గురించి? నన్నెవడు ఏప్రిల్ ఫుల్ చేయలేడు, నన్నెవడు ఏప్రిల్ ఫుల్ చేయలేడు, నన్నెవడు చేయలేడు, నన్నెవడు ఏప్రిల్ ఫుల్ చేయలేడు. ఎవడు బాగు చేయలేడు. రాత్రి అంతా చదువుకున్నట్టుంది పిచ్చి పిల్ల, ఇంకా నిద్ర కూడా లేగలేదు. నా కూతురు సిగరెట్ తాగుతుందా? సిగరెట్ ఆడబెట్టింది ఇది. నిన్న నాకు కనబడిందని ఇది ఎక్కడ దాచేసినట్టుంది. నా కూతురు సిగరెట్ తో పాటు బీరు కూడా తాగుతుందా? బీరు బాటిల్, సిగరెట్ ప్యాకెట్. ఈరోజు బీరు బాటిల్ కూడా దాచేసినట్టుంది. దొంగ మొహంది. అమ్మో నేను వెళ్తా. ఈడెవడు నన్ను చూసి పారిపోతున్నాడు? ఓహో, ఇన్నాళ్ళు సిగరెట్లు బీరు తాగేది వీడా? అనవసరంగా నా చిట్టి తల్లి నన్ను మానిచ్చానే. ఎయిట్ 9 అంతే కదా భయ్యా? నెంబర్ రాసుకున్నారా? ఓకే, ఆ నెంబర్కి 20 రూపాయలు రీఛార్జ్ చేయండి భయ్యా. కుదరదయ్యా. ఓకే 50 రూపాయలు రీఛార్జ్ చేయండి భయ్యా. కుదరదయ్యా. ఓకే, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేయండి. ఆహా కుదరదు. బా సరే, ఒక 1000 రూపాయలు రీఛార్జ్ చేయండి భయ్యా. అబ్బే కుదరదంటే కుదరదయ్యా. వీడు ఇంకా చిల్లర ఇవ్వడు. ఓకే, ఈ 2000తోనే రీఛార్జ్ చేయండి. నువ్వు ఇదే 2000 రూపాయల నోట్లు పబ్బెచ్చినా రీఛార్జ్ చేయడం కుదరదు. రేయ్, ఈ దగ్గర చిల్లర లేదని 2000 రూపాయలు నోట్ ఇచ్చి 2000తో రీఛార్జ్ చేయమంటే కుదరదంటావేంట్రా? కరీనా కిస్మత్. వారిని చిల్లరా నా చికెన్ బిర్యానీ. నువ్వు చెప్పింది జియో నంబర్ రా. హలో రిసెప్షన్, అక్కడ పీను ఉన్నాడా? ఉన్నాడు సార్. అర్జెంట్గా ఒకసారి నా క్యాబిన్ రమ్మని చెప్పు. ఓకే సార్.
ఏం సార్ పిలిచారంట? అరే సాంబా వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురారా. స్ప్రైట్ తెమ్మంటావా, పెప్సీ తెమ్మంటావా? పెప్సీ తీసుకురా. ప్లాస్టిక్ బాటిల్లో తెమ్మంటావా, గ్లాస్ బాటిల్లో తెమ్మంటావా? ప్లాస్టిక్ బాటిల్ తీసుకురారా. చిన్నది తెమ్మంటావా, పెద్దది తెమ్మంటావా? రే నువ్వేం తీసుకురావద్దు, కొంచెం నీళ్లు తీసుకురా చాలు. జనరల్ వాటరా, మినరల్ వాటరా? మినరల్ వాటరేరా. కూలింగ్ తెమ్మంటావా, నార్మల్ తెమ్మంటావా? రే ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే కొడతా నిన్ను. సార్ చేత్తో కొడతావా, షిప్తో కొడతావా? నువ్వేంట్రా మరీ జంతువులా తయారయ్యో. కుక్క మాదిరి తయారైనా, నక్క మాదిరి తయారైనా? రే నువ్వు ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపో. మెల్లగా వెళ్ళమంటావా, ఫాస్ట్గా వెళ్ళమంటావా? రే నిన్ను చంపేస్తా. కత్తితో పొడి చంపుతావా, గన్నుతో కాల్చి చంపుతావా? కత్తితోనేరా. బాగా హింసించి చంపుతావా, లేకుంటే డైరెక్ట్ చంపించావా? రే నాకు బీపీ ఎక్కుతుంది. సారు డాక్టర్ నీడి పిలుచామా, లేకుంటే మనమే డాక్టర్ గడికి పోదామా? ఏంది బిట్ట పడిపోయాడు? సారు కళ్ళు తిరిగి పడిపోయినవా, కావాలని పడిపోయినవా? మే బంగారు బా ఏం పడుకుంటాడవా? ఏంటండి ఈ మధ్య బంగారం బంగారం అని తెగ పిలుస్తున్నారు? ఏమి లేదు మ్యా, మన మోడీ గారు ఇంట్లో 1/2 కేజీ కన్నా ఎక్కువ బంగారం ఉంటే ఎత్తుకపోతాను, ఇలా నిన్ను కూడా ఎత్తుకపోతారేమో అని. సచ్చినోడా. అల్లా ఏరా మహేష్ ఏం చేస్తున్నావు? ఇప్పుడే నా పిల్లంతో లంచ్ చేసి దానికి పంచేసి స్కాచ్ పట్టుకోండి మామా. ఈడి పనే బాగుందిరా, పెళ్ళాంతో లంచులు, పెళ్ళానికి పంచులు, పెళ్ళాం ముందే స్కాచులు. ఏమో మా నాన్న ఇవన్నీ పట్టించుకోవద్దన్నారా. నీ ఎంతైనా నువ్వు లక్కీరా మామా. ఇంతకీ ఏ బ్రాండ్ అవుతానా? బ్లాక్ లేబులా, బ్లాక్ డాగా? వారే నీ బ్రాండ్ లో నా బత్తాయి జ్యూసు, నేను పట్టుకుంది స్కాచ్ బ్రైట్ రా, అంట్లో దొంగతాండా. చూడు మిస్టర్ త్రిశూల్, అనుకోకుండా నువ్వు ఒకరోజు రైల్వే ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే అదే ట్రాక్ మీద 2 ట్రైన్లు ఎదురెదురు వస్తుంటే నువ్వేం చేస్తావు? నా దగ్గర రెడ్ కలర్ కర్చీఫ్ ఉంటే దాంతో ఊపుతాను. ఓ ఓకే, సపోజ్ నీ దగ్గర కర్చీఫ్ లేదనుకో, అప్పుడేం చేస్తావు? నా ఫ్రెండ్ ఒక రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు సార్, ఆడికి ఫోన్ చేసి ట్రైన్స్ని ఆపమని చెప్తాను. ఓ ఫైన్, వెరీ గుడ్. సపోజ్ ఒకవేళ మీ ఫ్రెండ్ రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేయకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు? ట్రైన్లో ఎవడైనా ఫ్రెండ్ ఉంటే ఆడికి చైన్ లాగమని చెప్తాను. ఓకే త్రిశూల్, ట్రైన్లో కూడా నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు, అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే మా బావకు కాల్ చేసి రమ్మని చెప్తాను. ఎందుకు? మీ బావ చేంజ్ చేయగలడు. 2 ట్రైన్లు గుద్దుకోవడం ఎప్పుడు చూడలేదంట, చూస్తాడని. అయ్యో మా ఆయన వచ్చారు. కొచ్చిం తీసుకున్నా కదా, సర్ప్రైజ్ చేద్దాం. ఎవరిది కొత్త నంబరు? హలో. హలో అమ్మాయి. హలో, ఎవరు మాట్లాడేది? ఏం చెప్పాలి? నేను ప్రియాని. ప్రియానా? 1 సెకండ్. ఏమే? ఏంటండి? అమ్మో, ఇది ఇంట్లోనే ఉంది. మా ఆవిడ ఇంట్లోనే ఉంది, రేపొద్దున కాల్ చేయి.